అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వం సంచలన నిర్ణయం. 55 రూపాయలకే పెట్రోల్, డీజిల్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గత శతాబ్ద కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమి పాలనలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ఆలోచన మోడీ సర్కారు చేయడం లేదని అంటున్నారు. ఆ సమయంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అవును, నూతన సంవత్సరంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పెట్రోల్ ధర ఏపీలో సుమారు 110 ఉండగా డీజిల్ ధరలు దాదాపు 98 ఉన్న పరిస్థితి. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా లీటర్ పెట్రోలు అలాగే లీటర్ డీజిల్ కేవలం 55 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ వాహనదారులు అందరికీ కాదు, కేవలం దివ్యాంగులకు మాత్రమే అని తెలిపింది. వీళ్ళకు మాత్రమే పైన చెప్పినంత ధరలకు పెట్రోల్ అలాగే డీజిల్ వస్తుంది. దీనికోసం ఆయా జిల్లాల్లోని దివ్యాంగులు సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్సిడీ పొందేందుకు అవసరమైన ధృవీకరణ పత్రాలు, పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్, అలాగే వికలాంగుల సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ అండ్ పాస్బుక్ పేజీ, వైట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ధృవీకరణ పత్రం, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పెట్రోల్ అలాగే డీజిల్ కొనుగోలు చేసిన బిల్లులు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.